హాయ్ అండి, వెల్కమ్ టు ముతహార్ మీడియా. నేను మీ ట్యాక్సీ వాలా. తిరుమల తక్కువ బడ్జెట్లో అయితే ట్రిప్ వేద్దామనేసి నేనైతే అనుకున్నానండి. కాకపోతే నేను అనుకున్న ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. కాబట్టి నేను అర్ధరాత్రి 2 గంటల వరకు వెయిట్ చేసి మళ్ళీ 2:30కి ఇంకో ట్రైన్ ఎక్కి వెళ్లాల్సి వస్తుంది. నేను వెళ్ళిన జనరల్ కంపార్ట్మెంట్ అయితే ఈ విధంగా ఉందండి. ఒక్కొక్కరు అర్ధరాత్రి పూట పాపం ఎక్కడ పడుకుంటున్నారో కూడా తెలియడం లేదు. ఇంకా నేనైతే ఇక్కడ ఉండే బ్యాడ్ స్మెల్కి అసలు నిద్రే రావట్లేదు. వీళ్ళకైతే బాగా అలవాటైపోయి ఉంది కాబట్టి పాపం ఏం చేద్దాం, ఆయన అయితే ఫుల్గా వేసేసుకొని పడుకొని ఉన్నాడు. ఇంకా అసలు ఈ అర్ధరాత్రి ప్లాన్ ఏంట్రా అనేసి అంటే మాత్రం ఏం చేద్దామన్నా, ఆడవాళ్ళకైతే ఫ్రీ బస్సులు అయితే వదులున్నారు, కానీ మన మగవాళ్ళకు కూడా ఏమాత్రం తక్కువ చేయకుండా ట్రైన్స్ కానీ వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా బాగుంటుంది. అయినా పర్లేదు, మనం ఏమాత్రం తగ్గకుండా ముందడుగైతే వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలండి. ఇక సోదాపేసి వీడియోలోకి వచ్చేస్తే మాత్రం అసలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా తిరుమలలో చిరుతపులులు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి అనేది అయితే చూపిస్తున్నారు భయ్య. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇది ఎంత మాత్రం నిజం, అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది అయితే నేను ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా ఉన్నది ఉన్నట్టు తెలియచేయడమే ఈ వీడియో నేను తీయడం అయితే జరుగుతుంది. సో నేనైతే లాస్ట్కి తిరుపతి అయితే చేరుకున్నానండి. ఇంకా ఇక్కడి నుంచి అలిపిరి పరిస్థితి ఏంటో చూద్దాం. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి. 120 రూపాయలకి అయితే ఆటో మాట్లాడుకుని వచ్చేసాము. అక్కడి నుంచి మనకి ర్యాపిడో అయితే 140 రూపాయలు చూపించింది. అయినా కూడా ఒక మనిషి ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అలిపిరి మెట్ల దగ్గర మనం దిగగానే వచ్చేసి చూడండి, ఇదే నడకదారి స్టార్టింగ్. ఇక్కడ వచ్చేసి మనకి లగేజీ కౌంటరు, చెప్పులు లగేజీ రెండు కూడా ఇక్కడ పెట్టేస్తే మనకి 4 గంటల్లో పైకి వచ్చేస్తుంది. అవి కూడా ఎక్కడొస్తాయో నేనైతే చూపిస్తాను. స్టార్టింగ్ మెట్ ఇదేనండి. సో ఇక్కడైతే రష్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ కానీ మనం టెంకాయ కొట్టుకొని కానీ పైకి ఎక్కితే అంతా మంచి జరుగుద్ది. చూద్దాం. సో కొట్టే టెంకాయలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా జనాలు అయితే ఈ విధంగా ఉన్నారు. తిరుమలలో మనకి శాస్త్రాంగ నమస్కారం ఇక్కడ ఫస్ట్ అంటే ఇక్కడేనండి స్టార్టింగ్. మనం ఏదైనా బలంగా మొక్కుకొని ఉన్నప్పుడు ఇలాంటి మొక్కుబడులు అయితే తీరినప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి. మోకాల మీదే పై వరకు నడుచుకుంటూ రావడం అంటే అది మామూలు విషయం కాదు. సో లాస్ట్కి అయితే గాలిగోపురం దగ్గరికి అయితే చేరుకున్నానండి. ఇదే మనకి తిరుపతి నుంచి కనిపించేది. మా వాడు అప్పుడే పేషెంట్ అయిపోయాడు భయ్యా. గాలిగోపురం దగ్గర మనకి ఉచిత వైద్యశాల ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రీగా చూస్తారు. దారిలో మనకి ఏదైనా పెయిన్స్ వచ్చినా ఏదైనా బాగా లేకుండా వచ్చినా కూడా ఇక్కడ మనకి ఫ్రీ అండి, డబ్బులు లేవు. ఇంతమంది జనాలు గుమిగూడి ఉన్నారంటే ఏదో పెద్ద జంతువే కనిపించినట్టుంది. అదేందో చూద్దాం. ఇలా జంతువులకి ఎక్కడ పడితే అక్కడ ఆహారం అందించడం తప్పు అనేసి దేవస్థానం వాళ్ళు ఎక్కడ బోర్డులు రాసున్నా కూడా మన వాళ్ళు ఇలాగే చూపిస్తుంటారు. ఇక అలా పోతే ఇద్దరు పిల్లోని ఇలా పెట్టినందుకైతే నేను తిట్టానండి. అలిపిరి మెట్ల కాడి నుంచి గాలిగోపురం వరకు విపరీతమైన బ్యాడ్ స్మెల్. ఇంకా షాప్లో పనికొచ్చేటివి పనికిరానిటివి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఆ నానా చెత్త అంతా చెడ్డ స్మెల్. దాన్ని పట్టి చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా రండి. ఇంతకు ముందు అయితే మనకి ఆ జింకలన్నీ ఒక చిన్న పార్క్ లాగా కట్టి దాంట్లో పెట్టి చూపిస్తున్నారు. వచ్చేపోయే వాళ్ళంతా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు అలా కాదు, వదిలేస్తున్నారు. సో వాటి వల్ల పులులు ఎక్కువ రావడం అయితే జరుగుతూ ఉంటాయనేసి నా ఫీలింగ్ అండి. అంత మంచిది కాదనుకుంటున్నా. ఇంతవరకు అయితే ఏమి రిజల్ట్ అయితే రాలేదు. సో వచ్చే భక్తులందరూ ప్రతి ఒక్కరు కూడా కొంచెం బిత్తరగా అయితే ఉన్నారండి. అడవి వైపు చూసుకుంటూ పొదల్లో ఏదైనా సౌండ్ వస్తే గమనిస్తూ అలా ఉన్నారు.
చూద్దాం. ఇక ఉదయాన్నే అయితే 5 గంటలకైతే నా నడక అయితే స్టార్ట్ చేశానండి. అలిపిరి దగ్గర నుంచి మనం పైకి వెళ్ళేదాకా కొద్దిగా అయితే వెళ్తురు వచ్చేస్తూ ఉంది కాబట్టి భయం అయితే ఏం లేదు. కాకపోతే నైట్ టైం నడవచ్చా నడవకూడదా అనేది మాత్రం ఏంటంటే గుంపులుగానే వెళ్ళండి, ఎంత అర్ధరాత్రి అయినా సరే. కానీ ఒకరు ఇద్దరు ఉండే వాళ్ళైతే అస్సలు పోవద్దనేసే చెప్తున్నారు. అయినా ఈ టైంలో వస్తేనే 5 గంటలకు స్టార్ట్ చేస్తే పొద్దున్నే పోతూ ఉంటేనే మాకు ఈ వెలుతురు సమయంలోనే కొంచెం భయంగా ఉంది. సో మీరు వచ్చే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా రమ్మనేసే నేనైతే చెప్పగలుగుతాను. తిరుమలకి నడిచి వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి వస్తుందండి. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ దండం పెట్టుకొని పోండి, అంతా మంచిగా జరుగుద్ది. అన్నట్టు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక మేము మెల్లగా 3550 మెట్లయితే టోటల్గా కంప్లీట్ చేసేసామండి. సో మా ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది. మీకైతే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మెట్ల మార్గం దగ్గర నుంచి నేరుగా రాగానే ఇదిగోండి లగేజీ మనం కింద పెట్టాం కదా, ఆ లగేజ్ అంతా 4 గంటల్లో పైకి వస్తుంది అనేసి అన్నారు. సో మనం 6 గంటలకు బయలుదేరితే ఈ టైంకి అంతా లగేజీ వచ్చేసి ఉండాలి. ఇప్పుడు టైం 11 అయింది. ఒకసారి లగేజ్ తీసుకుందాం. మాధవ నిలయం అండి. సో మనం లగేజీ కౌంటర్ దగ్గర నుంచి లగేజీ తీసుకొని నేరుగా ఇక్కడికి వచ్చి అయితే మనం లాకర్స్ తీసుకోవచ్చు. లాకర్స్ ఎందుకంటే లగేజీ దాంట్లో పెట్టి మనకి ఇక్కడే కళ్యాణ కట్టు ఉంది. సో తలనీలాలు కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. తర్వాత ఆ లగేజ్ మొత్తం ఆ లాకర్లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. మాధవ నిలయం ఇక్కడే మనకు వచ్చేసి అన్నదాన సత్రం కూడా ఉందండి. సో ఇది మొత్తం 2 ఫ్లోర్స్, ఫుల్ రష్గా ఉంటుంది.